మనకు ఇది జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి. ఇది జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ అండి. ఈ 100 ఫీట్ రోడ్కి మనకు ఒక 10 గుంటాస్ అంటే మనకు రోడ్ ఫేసింగ్ తోటే మనకు దారి ఉంటుంది విత్ రిజిస్ట్రేషన్ దారితోటి. మనకు జస్ట్ సెకండ్ బిట్ ఎంత అంటే ఒక 10 or 20 మీటర్స్ మాత్రమే వస్తుంది. ఇది ఎంట్రన్స్. మనం రోడ్కే గేట్ పెట్టుకోవచ్చు. గేట్ కూడా వేసిస్తారు వాళ్ళే. రోడ్కే గేట్ వేసుకోవచ్చు. చుట్టూ కడిలేసి జాలీ ఫినిషింగ్ తోటి ఉంది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. 10 గుంటల సైటు. విలేజ్కి ఎంత అంటే జస్ట్ ఒక 200 మీటర్స్ మాత్రమే ఉంటుంది. విలేజ్కి దగ్గర ఉంటుంది. స్క్వేర్ వస్తుందండి 10 గుంటాస్. చాలా బాగుంటుంది. సైట్ హైట్లో ఉంటుంది. చుట్టూ కడిలేసి జాలీ ఫినిషింగ్ తోటి ఉంటుంది. స్క్వేర్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి కెనాల్ ఉంటుంది. కెనాల్ రోడ్ వస్తుంది. మనకు ఈ రోడే మనకు డైరెక్ట్ 100 ఫీట్ రోడ్కే గేట్ వేసుకోవచ్చు. మనం డైరెక్ట్ ఎంట్రీ అక్కడి నుంచి గేట్ వేసుకొని ఎంట్రీ కావచ్చు. చాలా బాగుంది. క్లియర్ టైటిల్. 10 గుంటాస్. విలేజ్కి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ టవర్ కనిపిస్తుంది కదా, అదే విలేజ్. జస్ట్ ఎంత అంటే ఒక 200 మీటర్స్. ఏదైనా గెస్ట్ హౌస్ పర్పస్, ఫామ్ హౌస్ పర్పస్లా చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ. ప్యూర్ రెడ్ సాయిల్. జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి 12-13 కిలోమీటర్లు మాత్రమే వస్తాయండి. 12-13 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. స్క్వేర్ ఉంటుంది సైట్. ఎవరితోటి డిస్టర్బెన్స్ లేకుండా, దారి సమస్యలు ఏం లేకుండా డైరెక్ట్ 100 ఫీట్ రోడ్కి గేట్ వేసుకొని మనం చుట్టూ జాలి వేసి కడిలేసి ఉంది. మనం ఎప్పుడన్నా వచ్చినా గేట్ తీసుకొని డైరెక్ట్ రావచ్చు. విలేజ్కి దగ్గర ఉంటుంది. సైట్ హైట్లో ఉంటుంది. ప్యూర్ రెడ్ సాయిల్. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే. ఎప్పటికీ రద్దీగా ఉండేది. మన వెహికల్లో కాకుండా కూడా డైరెక్ట్ బస్కి వచ్చినా కూడా ఇక్కడ డైరెక్ట్ దిగొచ్చు. రోడ్ సెంటర్ నుంచి 50 ఫీట్. ఈ రోడ్ సెంటర్ నుంచి 50 ఫీట్ల డిస్టెన్స్ తీసిన తర్వాతే మనం అక్కడి నుంచి మనం మెజర్మెంట్ చేసేస్తారు. దీనికి ఒకటి గేట్ వేసేస్తారు. క్లియర్ టైటిల్ అండి. చాలా బాగుంది.